చనిపోయిన వ్యక్తికి వైద్యం ఎలా చేస్తామండి? ఆయన ఆల్రెడీ చనిపోయాడు. ఆ చేతుల్లోనే చనిపోయినట్టుగా చనిపోయారండి. అంటే మీ చేతిలో ఇంకా ప్రాణం అయితే వదిలేస్తారండి. ఆయన దగ్గర అయితే ఏమీ లేదండి. వాంతులు ఇక్కడే 2 ఇరోసనాలు ఒక వాంతి అయిపోయిందండి. బాగా మనిషి నల్లగా అయిపోతున్నాడండి. కూసేప్పుడు ఇంకా నలుపు వచ్చేస్తున్నారండి. నలుపు వచ్చేస్తుంటే భయం వేస్తుందండి. వాళ్ళ బావగారు అయితే వాళ్ళు కోరుకుండా వారు బంధువులందరినీ పిలిచాడు. బావగారు చనిపోయాడు నిర్ధారించారు, మీరు అందరు రావాలని. వాళ్ళందరూ వచ్చేసారు. అలాంటి టైంలో మాకు మామయ్యలు బంధుమిత్రులు అందరూ వచ్చి అన్నారు, మీరు అన్ని ప్రాణాల మీదకి వచ్చి అంతవరకు కూడా మీరు మాకేమి చెప్పరు, ఇలా చేస్తారు అన్నారండి. మమ్మల్ని అంతకన్నా అందరూ దూషించారండి ఆ టైంలో. జనంలో ఎవరో దేవుడు నమ్ముకోలేదు, నేనే నమ్ముకున్నాను యేసయ్య. నా భర్తకి ఏదన్నా అయితే నీ నామానికి అవమానం వస్తే యేసయ్య ఆయన లేవనెత్తి తండ్రి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అందుకే దేవునికి వేలాది స్తుతి స్తోత్రములు. ఇప్పుడు ఏలూరు నుంచి రాజమండ్రి నుంచి ఇప్పుడు తోకాడ ఒక పల్లెటూరు గ్రామానికి రావడం జరిగిందన్నమాట. ఎలిషా గారు తాజ్పాం ఇంట్లోనే కరిచి చనిపోయారు. చనిపోయిన వ్యక్తి దేవుడు ఏ రీతిగా లేపారు, అందుకు ప్రత్యేకమైన సాక్షులు అందరూ ఉన్నారు. ఈ సాక్ష్యాన్ని మొదటి నుంచి చివరి వరకు చూద్దాము. ప్రైజ్ లార్డ్ గారు. ఎలిషా గారు ఇంట్లోనే తాజ్పాం కరిచి చనిపోయారు అని చెప్పి మళ్ళీ తిరిగి దేవుని లేపారని చెప్పారు. అందుకు ప్రత్యేకమైన సాక్షులు అందులో మీరు కూడా ఉన్నారన్నారు. దాని గురించి మీరు ఎలా జరిగింది, ఏ రీతిగా జరిగింది, దేవుడు ఏ రీతిగా స్వస్థపరిచాడు, మీరు అమూల్యమైన మాటలు చూస్తున్న వీక్షకులకి వింటున్న నాకు కూడా చెప్పమని కోరుచున్నాను. జోషి గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే యూట్యూబ్ను తొలగిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవుడు దీవెనలు, దేవుడు దయచేయును గాక. ఆమేన్. దేవుడు వీరి కుటుంబంలో ఈయన దొడ్డ ఎలీషా గారు, అలాగే వారి భార్య దొడ్డ కరుణకుమారి గారు, అలాగే కుమార్తె, అలాగే కుమారుడు, మనవడు, మనవరాలు వీరంతగానో దేవుడి సందులో బలమైన పాత్రలు వాడబడుతున్నారు. అనుకోని రీతిగా ఎలీషా గారు ఏదో ఆ గృహం దగ్గర చిన్న ఏదో పని చేస్తున్నప్పుడు ఆ కమ్మెలు తలుపు కమ్మెలి కింద త్రాచుపాము ఉంది. త్రాచుపాము దగ్గర వేలు వెళ్ళగానే ఆ త్రాచుపాము కరిసింది. కరిచిన వాళ్ళు ఆ పాము అనుకోకుండా ఎలకనుకుని ఒక అరగంట అటు ఇటు చూశారు. కానీ చివరికి ఆయన కొంచెం బలహీనపడుతున్నప్పుడు లేక అంటే ఏదో కుట్టినట్టు తెలిసింది, అది తెలిసింది, అనుకోలేదు పాము అని అనుకోలేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఎలక కాదు పాము అని వాళ్ళు వారు నిర్ధారణ చేశారు. నిర్ధారణ చేసిన తర్వాత వెంటనే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. పాము ఇక్కడే కాటేసిందండి. ఏం కుట్టిందో మాకు తెలియదండి. ఇక్కడ మేము ఇల్లు ఇప్పుకున్నామండి, పాత గుమ్మాలు ఇక్కడ పెట్టామండి. పెడితే ఈయన గారు పొద్దుట పనికి వెళ్ళి వచ్చారండి. పనికి వెళ్ళి వచ్చాక 2 గంటలకు వచ్చారు. కొద్దిసేపు భోంచేసి పడుకున్నారండి. పడుకున్నాక మళ్ళీ చేలోకి వెళ్ళాలి, అయ్యగారు పుల్లలు తెమ్మన్నారు. పుల్లలు తెత్తాకి వెళ్తాను నేను అన్నారండి. అంటే టీ పెట్టించానండి. టీ తాగి వచ్చి ఆ పక్కకి మేము ఇసుక జల్లించుకుంటే జల్లిడి పక్కన ఉందండి, ఆ జల్లిడి పెడతాకి వెళ్ళారండి. ఆయన జల్లిడి పెడతాకి వెళ్ళినప్పుడు కాలు ఇలా లోనకు పెట్టారండి. లోనకు పెట్టినప్పుడు ఆ పాము కరిసిందండి. అప్పుడు ఏం కరిసిందో తెలియదు. ఏం కరిసిందో అసలు మాకు తెలియలేదండి. ఎలా కరిసిందేమో అని నేను బుర్ర ఉంచండి లోనకు చూసానండి. ఎత్తుగా ఉందని దాని కింద చూసి నాకు కూడా ఏం కనిపించలేదు. ఎలా కరిసిందని భయం వేసండి. నేను కూసేపు ఊరుకున్నాను. ఈ నిమ్మకాయ పెట్టి శుభ్రం కడిగేసండి పసుపు అంటించేసారండి. పసుపు అంటించేస్తే నాకు భయం వేస్తుందండి. భయం వేస్తే ఇక్కడ కాదు ఊళ్ళో దాటగాను కదా, ఆయన దగ్గర కానీ వెళ్ళంటే ఊళ్ళో దాటగారి దగ్గర తీసుకెళ్లారండి. తీసుకెళ్ళినప్పుడు ఆయన అన్నారంటే అండి ఎలక కాదు ఇది పాము కరిసింది, అర్జెంట్గా ఎడకొదుక్కు తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్ళిపోమన్నప్పుడు ఎవరికి ఫోన్ చేయాలో ఎవరికి చెప్పాలో కూడా తెలియలేదండి నాకు. మా అమ్మాయి అయితే పింఛన్ డబ్బులకి వెళ్ళిందండి కోరకొండ. మా బాబు అయితే రాజమండ్రి ఎప్పుడు వెళ్ళి పని దగ్గరికి వెళ్ళిపోయాడండి. జిఎస్ఎల్ అక్కడ షాపింగ్ మాల్లో చేస్తాడండి మా అబ్బాయి. అక్కడికి వెళ్ళిపోతే ఎవరో చేయలో తెలియక ఈ అబ్బాయి మా గుళ్ళోకి వస్తాడండి. ఈ అబ్బాయి పేరు గిరిజోన్ అండి. ఈ అబ్బాయి దేనికన్నా అందుబాటులో ఉంటాడు, మాకు ఏది చెప్పినా ఈ అబ్బాయి గబుక్కుని మాట ఆలకిస్తాడని ఈ అబ్బాయికి ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే ఈ అబ్బాయి బండి వేసుకుని అలుపులు వచ్చాడు. ఏమైంది అత్తయ్య అని వచ్చాడండి. వస్తే మా ఆయనకి ఏం కరిసిందో తెలియదమ్మా, నోటంట నురగల కింద వచ్చేస్తుంది. నాకు చూస్తే భయం, మనిషి మారిపోయి అదొక రకంగా అయిపోయారండి.
ఈ నురగ కింద వచ్చేస్తుంది. మావయ్యని చూస్తే భయం వేస్తుందమ్మా, ఏం చేద్దాం గిరిజన అంటే రాత్త బండి ఎక్కాని మావయ్యని నన్ను ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయాడండి. బయటికి రోడ్డు మీద గుడిదెక్క వెళ్ళడానికి ఆటో పెట్టుకుండండి, అక్కడి నుంచి తీసుకెళ్ళాం. అసలు ఇక్కడే 2 ఇరోసనాలు ఒక వాంతి అయిపోయిందండి. అవ్వాక అక్కడ తీసుకెళ్ళాం కదండి, తీసుకెళ్ళడానికి బాగా మనిషి నల్లగా అయిపోతున్నాడండి. కూసేపుడు ఇంకా నలిపి వచ్చేస్తున్నారండి. నలిపి వచ్చేస్తుంటే భయం వేస్తుందండి. భయం వేసినప్పుడు ఆటో ఎక్కగానే ఇంకా ఆటో ఎక్కితే కూడా కష్టంగా ఎక్కారండి ఆయన. ఎక్కినప్పుడు మాకు అదొక రకంగా భయం వేస్తుందండి. అయ్యగారికి ఫోన్ చేశానండి. మా ఫాస్ట్ గారికి ఫోన్ చేసేటడికి వస్తున్నానమ్మా నేనని అయ్యగారు వెనకాల కారు వేసుకొస్తున్నారండి. ఆటో ఎక్కాము. ఎక్కేదానికి ఇక్కడ 2 అవని కానీ దారి పొడిగిన ఇంకా వాంతులు ఇరోషనాలు ఇంక విపరీతంగానండి. ఇంకా ఆటోలో కూడా ఆటో నేను ఎలా అంటే ఇలా సందుని పట్టేసుకున్నాను, మనిషి నడుము పట్టేసుకుని ఈ అబ్బాయి ఇదికోండి, ఈ అబ్బాయి ఇలా వెళ్ళారమ్మా నువ్వు ఇలా పట్టుకుండండి, ఓస ఒక చేతితో ఇలా పై కట్టుకుండండి, ఇలా నడుము పట్టుకుని మీరు కక్కేసుకోండి, మీరు వాంతి చేసేసుకోండి, నేను తీసుకెళ్తానని ఇలా పట్టేసుకున్నానండి. పట్టుకున్నప్పుడు ఇంక చాలా విపరీతంగా అండి. మనిషి మాట్లాడి ఓపిక కూడా లేదు, ఇంక మనిషిలో లేడండి అసలు. దారిలోకి వెళ్ళేటప్పటికి ప్రాణం పోయినట్టు అయిపోయారండి. మాట ఇంక అసలు వస్తలేదండి, ఏమీ లేదండి. ఆడికి వెళ్ళేదాడికి నాకు భయం వేస్తుందండి. పెద్ద హాస్పిటల్ కాడ తీసుకెళ్లి ఓబీ రాయించేదాడికి అయ్యగారు వచ్చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళే లోపలనే ఒక మా ఊరు రాజమండ్రికి 25 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. రాజనగరం మండలం మాది. రాజనగరానికి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆటో ఎక్కేటప్పటికి ఆయనకి చాలా బలహీనం అయిపోయాడు, స్పృహ కోల్పోయాడు, చాలా బలహీనం అయిపోయి చనిపోయే స్టేజ్కి వెళ్తున్నప్పుడు వెంటనే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అయ్యగారు భార్య కరుణకుమారి గారు ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత అయ్యగారు ఇలాగ చాలా ఇబ్బందిగా ఉన్నారండి, భయం వేస్తుందండి, మీరు కూడా రావాలండి అని నాకు ఫోన్ చేసిన వెంటనే వీళ్ళు వెళ్తుండగానే వీళ్ళ వెనకాతల మేము కారు మీద వెనకాల ఫాలో అయ్యాం. ఫాలో అయ్యేటప్పటికి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేటప్పటికే స్పృహ కోల్పోయి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డాక్టర్లు కొంచెం ఇబ్బందిగానే ఉంది, పరిస్థితి అంతా అనుకూలంగా లేదు, ఆయన్ని చెప్పలేమని చెప్పగానే ఆక్సిజన్ పెట్టారు. కానీ ఆయన ఇంకా వైద్యం కొంచెం మెరుగైన వైద్యం ఇవ్వండి అని చెప్పేటప్పటికి ఆ డాక్టర్లు ఏమంటున్నారంటే చనిపోయిన వ్యక్తికి వైద్యం ఎలా చేస్తామండి, ఆయన ఆల్రెడీ చనిపోయాడు, ఇంచుమించు ఒక 24 గంటలు గడిస్తేనే కానీ ఆయన ఏమీ చెప్పలేం, చనిపోయిన వ్యక్తి మేము ట్రీట్మెంట్ చేయలేమండి అంటే ఆ డాక్టర్లతో నేను వాదించాను. మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను. అంత నిర్లక్ష్యం ఏంటంటే కుట్టినప్పుడు ఏదో ఎలుక అనుకున్నారు, పామనుకోకుండా నిర్లక్ష్యం ఒక అరగంట సేపు ఇంటికాడ ఉండిపోయారు. అది విషయం అంతా బాడీకి ఎక్కేసింది. బ్రెయిన్ అంతా స్పాయిల్ అయిపోయింది, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అన్నారు, చిన్న నరాలు కూడా స్మాష్ అయిపోయినాయి అని చెప్పారు. బాడీ మొత్తం చూపు కూడా కోల్పోయాడు. అన్ని ఇబ్బందిగా ఉంది. ఆ సన్నివేశంలో వాళ్ళ కుమార్తె వేణు, అలాగే వాళ్ళ కుమారుడు ఆనుకు, అలాగే కుమారుడు మా సహోదరుడు గిజ్జోను, నేను కలిపి అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు ఆ కుమార్తె అయితే ఇంకా అలాగా చెయ్యి కింద పడిపోతున్నాడు, చెయ్యి ప్రాణం విడిచిపెట్టేసి చెయ్య వదిలేసాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి టైంలో తీసుకెళ్ళినప్పుడండి ఎంతగానో అసలు నోట్లో మాట కూడా రావడం లేదు. ఆక్సిజన్ అయితే ఉంచుకోలేకపోతున్నారు, ఆక్సిజన్ పెట్టుకోవాలన్నారండి. అలా అయితే సరైన వైద్యం ఫస్ట్ అందించలేదండి. అలాంటప్పుడు మా పాస్టర్ గారు వచ్చి వాళ్ళ మీద ఎంతగానో రియాక్షన్ అయినప్పుడు వాళ్ళు కొంచెం వైద్యం అందించారు. కానీ వైద్యం అయితే మేము ఇస్తామమ్మా, మెడిసిన్ అయితే పెడతాం, కానీ ఆయన అయితే చనిపోయారమ్మ వ్యక్తి. చేతులు అసలు ఆ వైద్యం తీసుకోలేకపోయారండి. ఆక్సిజన్ అందక చేతులు ఎలా వదిలేసి కాళ్ళు వదిలేసి ఒక కోడి ఎలా చనిపోయినప్పుడు ఎలా కొట్టుకుంటుందో ఆ రీతిగా కొట్టుకుని కళ్ళు మొత్తం వదిలేసారండి. నా చేతుల్లోనే చనిపోయినట్టుగా చనిపోయారండి. అంటే మీ చేతిలో ఇంకా ప్రాణం అయితే వదిలేసారండి. ఆయన దగ్గర అయితే ఏమీ లేదండి, కంటి చూపు మట్టుగా ఉందండి. లాస్ట్కి అయితే కంటి చూపు కూడా లేదండి. రెప్ప వేసేసారు, మూసిపోయిన కళ్ళు అవి. నేనైతే పాస్టర్ గారిని పట్టుకుని చాలా గంభీరంగా అరిచి ఏడిచినప్పుడు అక్కడ చుట్టుపక్కల డాక్టర్లు అందరూ వచ్చారండి. వచ్చినప్పుడు ఆ టైంలో డాక్టర్ కూడా నేనైతే వైద్యం చేస్తానమ్మా, కొంచెం గున్ని స్పర్శ చేసి గట్టిగా నొక్కుతారు, అలా నొక్కి అన్ని చేసినప్పుడైతే ఈయనకైతే విషయం అయితే తలంతా పట్టేసిందమ్మా. బీపీ ఉందండి మా నాన్నగారికి, తలలో బ్రెయిన్లో కూడా ఎక్కేసిందమ్మా. ఏమి ఇంకా చెప్పలేమమ్మా, 24 గంటలు గడితే చెప్పలేము. మెడిసిన్ కూడా అయితే అందిస్తాం కానీ ప్రయోజనం అయితే చేస్తాం కానీ అంతా దేవుడిదే అమ్మ, ఇంకేం చెప్పలేము అన్నట్టుగా అసలు చెప్పలేమనే మాట చెప్పారండి. అలా చెప్పినప్పుడు మాకేదో బాధ అనిపించింది. దేవుడా నాయన
ప్రార్థన చేసుకున్నామండి. అయినా కూడా ఇంకో డాక్టర్ కూడా అదే చెప్పాడండి. అమ్మ ఎందుకమ్మా అన్నిసార్లు అడుగుతున్నారు, మేమైతే చెప్పలేం, మీరు లేట్ చేస్తారు ఇంటి దగ్గర 24 గంటలు గడాలి, అప్పుడు చెప్తాం, మేమైతే మెడిసిన్ వేస్తానమ్మా, మెడిసిన్ కూడా ప్రయోజనం లేదు, ఆయనకి అందడం లేదు అని చెప్పి ఉన్నారండి. కుమార్తె అయితే ఇంక చనిపోయాడని ఏడ్చేసి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రోక్ ఇచ్చాం. కరెంట్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత ఆ స్ట్రోక్ ఇచ్చినా కూడా వాళ్ళ డాక్టర్లు ఏమన్నారంటే ఆయన చనిపోయాడండి, ఇంకా బ్రతకడండి అని చెప్పగానే నిర్ధారణ చేశారు. ఇంకా చనిపోయాడు, ఇంకా బ్రతకడు, ఒకవేళ బ్రతికినా కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, చూపు కనపడదు, నరాలన్నీ డ్యామేజ్ అయిపోయి ఇంకేమీ లేదు ఆయన దగ్గర, మీరు అంత ప్రయాసపడుతున్నారు కానీ అంటే ఆ పక్కన ఒక ఆవిడ, నేను అలాగా గంభీరంగా ప్రార్థన చేస్తున్నాను, హాస్పిటల్లోనే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే పక్కన ఒక ఆవిడ, ఆమె చాలా బలహీనరాలుగా ఉంది, పక్క బెడ్ మీద ఉంది. బాబు నువ్వు చాలా ఏడ్చేస్తున్నావు, ఆయన గురించి చాలా బాధపడుతున్నావు, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆవిడ యాక్చువల్ గా అన్యురాలు, అంటే ప్రభుని తెలుసుకోలేదు ఆమె, చాలా ఆమెకి ఒళ్ళంతా వాసికిపోయి చాలా బలహీనంగా ఉంది. కానీ ఈయన గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె విశ్వాసం ఏంటంటే చాలా ఏడ్చి, కుమారుడు అలాగే సంఘ బిడ్డలందరూ అలాగే సేవకులందరూ ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు అని ఆమె కూడా ప్రార్థనలు ఏకీపించారు. ఎలీషా గారికి మీరు ఏమైతారండి? మా పాస్టర్ గారు అండి. అంటే మీరు పాస్టర్ గారు, మీ విశ్వాసం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె నాకు ఒక వాగ్దానం ఇచ్చింది. ఏంటంటే దేవుడు ఆయన స్వస్థపరుస్తానంటున్నాడు, దేవుడు ఆయన లేవనెత్తుతానంటున్నాడు, అయ్యగారు మీరు భయపడకండి అని ఆమె నాకు ధైర్యం ఇచ్చింది. ఒక అన్యురాలు ధైర్యం ఇచ్చింది. ఆమె నాతో పాటు ఆమె కూడా ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినట్టు అంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఆ విశ్వాసం నాకు ఉంది. దేవుడు ఆమె ద్వారా నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను ధైర్యపరిచాడు. నా విశ్వాసం సన్నగిలిపోతున్నప్పుడు ఆమె ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచి, నేను అనుకున్నాను ఖచ్చితంగా ఎలీషా గారు బతుకుతాడు అనే విశ్వాసం నాలో ఉంది. డాక్టర్లు మాటలు చెప్తుంటే వాళ్ళ మాటలు వింటుంటే లేదండి మీరు ఎంతగా ప్రేరేపించబడుతున్నారు, లేక ఎంతగా మా మీద పోరాడుతున్నారు, కానీ ఆయన బ్రతికి ఛాన్స్ ఎక్కడ లేదు, 1% కూడా ఛాన్స్ లేదు, 100% ఆయన చనిపోయాడు అంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన మొత్తం ఇవన్నీ చూసి ఆయన కూడా వాళ్ళు చెప్తున్నాడు. ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన కూడా వాళ్ళు చెప్తున్నాడు. ఇంకెక్కడ వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. ఛాన్స్ ఇవ్వలేకపోతే చివరికి ఏమనుకున్నానంటే నేను ఇక్కడ ఉండడం కాదని మాకు మా చర్చ్ గ్రూప్ ఒకటి ఉంది, గ్రూప్ లో వాట్సాప్ చేశాను, మీరు అందరూ ప్రార్థన చేయండి, ఎలీషా గారికి ఇలాగా చాలా ఇబ్బందిగా ఉంది, ఆయన చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాడంటే చర్చ్ వాళ్ళందరూ కూడా దేవుడి సన్నిధిలో చాలా గోజాడి ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు అందరికి దేవుడు దర్శనం ఇచ్చాడు, ఆయన ఖచ్చితంగా బ్రతుకుతాడని అందరూ నాకు మెసేజ్లు పెట్టారు. అందులో ఈయన కూడా మా సంఘ పెద్ద దావీద్ గారు అని ఆయన కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన జీవితాన్ని దేవుడు వెలిగించబోతున్నాడని ఆయనకి దేవుడు దర్శనం ఇచ్చాడు. మీకు దర్శనం వచ్చింది అయ్య గారు? మీకు ఏ రీతిగా వచ్చింది? ఈయనకి ఇలాగా ఏదో కరిచిందంట, చూసుకోలేదంట, కానీ చేపన్నాక రాజమండ్రి తీసుకుపోరంట తెలిసింది నాకు. ఇక్కడ వెంటనే అయ్యగారు ఏంటి ఇలా జరిగిందని ఫోన్ చేస్తే ఎక్కడున్నారంటే హాస్పిటల్ కాడ ఉన్నానమ్మా, మీరు వెంటనే ప్రార్థనలకు వెళ్ళిపోమని చెప్పారు. ఆ ఫోన్ కింద పెట్టడం మోకరించాను అక్కడే. ఇంక మోకరించి ప్రార్థన చేసి ప్రభు అది కుట్టింది ఏటో తెలియలేదంట, డాక్టర్లు అడిగారంట, అది నాకు తెలియపరచాలి, మీరు మహిమ పొందాలి, మాకు దీవెన రావాలి, ఆ బిడ్డకి ఏమి జరగకూడదు, సంఘంలో చాలా ముఖ్యమైనటువంటి కుటుంబం అది అని చెప్పి నేను విస్తారంగా ప్రార్థన చేయగా నాకు తాజుభావం చూపించాడు దేవుడు. చుట్ట పెట్టుకుని పడుకుంది దగ్గర. వెంటనే ముందైతే ఒక చెట్టు కొడేడినట్టు చూపించండి వాళ్ళకి, అలా మొత్తం కుదరదు, ఆయన బతకాలని చెప్పి నేను మళ్ళీ తిరగబడితే చక్కగా పచ్చగడ్డి పైన పడుకున్నట్టు చూపించాడు. రెండోది అయిపోయింది. దర్శనంలో తాచిపం కరిచినట్టు చూపించారు. అంటే అప్పటి వరకు కూడా తాచిపం కరిచిందని తెలియదండి, తెలియదు. తాచుభావం నాకు చూపించాడు దేవుడు. చూపించిన తర్వాత అప్పుడు వెంటనే ఆవిడ ఫోన్ చేసి ఇలాగ తాచుభావం అమ్మది, ఆయనకైతే ప్రమాదం లేదు, మీరేం కంగారు పడిపోకండి అని ఆవిడకి ఫోన్ చేసి చెప్పానండి. చెప్పగానే తాచుభావం అని అప్పుడు నా ఫోన్లోనే ఆవిడ పక్కలతో ఎవరితో అన్నది. పర్వాలేదమ్మా, ఆయనకైతే డౌట్ లేదు, మీరు తాచుభావం కరిచిన భయం లేదు, దేవుడు పచ్చని చూపించండి, నాకు బాగుంది, కానీ మాత్రం మనిషి మాత్రం కొంచెం 2 రోజులు లేవడగానని చెప్పాను. అదే రకంగా వాళ్ళు ఈ రీతిగా మీకు దర్శనం వచ్చింది. ఇదే మాట అయ్యగారికి చెప్పారు. అలాగే ఇలాగా మా సంఘ పెద్ద గారు దావీద్ గారు ఎలా దర్శనం వచ్చిందని చెప్పగానే వాళ్ళ ఎలీషా గారు వాళ్ళ బావమర్ది గారు దూలం సత్యబాబు గారు నన్ను బయటికి తీసుకొచ్చారు. పాస్టర్ గారు ఏంటంటే మా చెల్లి జీవితం ఇలాగ అయిపోయింది, మా బావగారు చనిపోయాడు అంటున్నారు, వాడు హార్ట్ బీట్ కూడా ఏం కనపడట్లేదు,
మిషన్లో కూడా ఏం తెలియట్లేదు. డాక్టర్లు కూడా చనిపోయాడని నిర్ధారించేశారు. మా జీవితం ఏమైపోద్దండి, మేము అన్యులుగా ఉన్నప్పుడే ఎంతో సంతోషంగా మా చెల్లి ఉండేది, దేవుడు నమ్ముకున్న తర్వాత మా చెల్లి జీవితం ఎలాగైపోయిందండి అని కొంచెం దేవుడిని ఏదో దూషించినట్లుగా, హేళనగా మాట్లాడినట్లుగా ఆయన మాట్లాడినప్పుడు నా మనసు కొంచెం గాయపడినప్పుడు లేదండి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడు అని ఆయన ధైర్యపరిచిన ఆయనకి విశ్వాసం లేదు. మా చెల్లి జీవితం అయిపోయిందని వాళ్ళ బావగారు అయితే వాళ్ళు కోరుకుండా వారు బంధువులందరినీ పిలిచాడు. వాళ్ళ బావగారు చనిపోయాడని నిర్ధారించారు, మీరు అందరు రావాలని. వాళ్ళందరూ వచ్చేసారు. ఆల్రెడీ ఇంకా వాళ్ళ బంధువులందరూ కూడా చనిపోయాడని అందరూ ప్రిపేర్ అయిపోయారు. అలాంటి టైంలో మాకు మామయ్యలు బంధుమిత్రులు అందరూ వచ్చి అన్నారు, మీరు అన్ని ప్రాణాల మీదకి వచ్చి అంతవరకు కూడా మీరు మాకేమి చెప్పరు, ఇలా చేస్తారు అన్నారండి. మమ్మల్ని ఎంతకన్నా అందరూ దూషించారండి. ఆ టైంలో దూషించినప్పుడు కూడా మేము ఎవరిని ఏమనలేదండి. మాకైతే ఏం కలిసిందో తెలియని పరిస్థితుల్లోనే ఉన్నాయండి. అలా దూషించినప్పుడు కూడా మేమైతే ఎవరిని ఏమనలేని స్థితిలో అలా ఉండిపోయినప్పుడు దావీదు తాతయ్య గారని మా చర్చిలో ఒక సహోదరుడు కాల్ చేసి కరిచింది అయితే తాచిపోనమ్మా, ప్రాణాలకైతే ఏమీ లేదమ్మా, పర్వాలేదని చెప్పి ఉన్నాడు. మేము ధైర్యం పడ్డామండి. అప్పుడు ధైర్యం పడి దేవుడికి ప్రార్థించుకున్నాండి. ప్రిపేర్ అయిపోయినప్పుడు కరెక్ట్గా 11:30 ఆ టైంకి హానుకు అంటే ఎలీషా గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ భార్య నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి హానుకు ఫోన్ చేసి అయ్యగారు మా నాన్నగారు కొంచెం కాలు చేయి కలుపుతున్నాడండి, కొంచెం బాగుంది అంటున్నారండి అన్నారు. అప్పుడు నేను చాలా సంతోషించాను, దేవుడిని స్తుతించాను, దేవుడిని కనపరిచాను. దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, సంఘ ప్రార్థన అంతా ఆలకించాడు. దేవుడు ఆయన జీవితంలో చనిపోయిన వ్యక్తి మరలా జీవాన్ని పోశాడు. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు, కొందరు ప్రాణంను గూర్చి ఆశ విడిచినని వారు మరలా బాగుపడుదురు. ఈ దేవుడి సన్నిధిలో ఈ వాక్యం ఆయనకి చాలా బాగా ఆశీర్వాదకరంగా ఈ వాక్యం ఆయన జీవితంలో నెరవేరింది. ప్రాణం కూర్చుని ఆశ విడిచిపెట్టేశారు వాళ్ళు, మరలా దేవుడు ఆయన్ని బ్రతికించాడు, స్వస్థపరిచాడు. దేవుడు ఆయన జీవితంలో మరలా పునర్జీవం దేవుడు ఆయనకి దయచేశాడు. అందుకే దేవుడి సన్నిధిలో మరలా ప్రార్థన చేశాం. దేవుడు ఆయనకి ఇంకా పరిపూర్ణమైన దేవుడు స్వస్థత ఇచ్చాడు. వెంటనే వారి గృహానికి 3వ రోజునే వారి గృహానికి వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చిన చుట్టబంధువులు అందరూ అనుకుంటున్నారు, అసలు ఎలుగు కరిస్తేనే ఎంత బిల్డప్ ఇస్తున్నారో, దేవుడు పాము కరిసేసింది మరలా బతికేయడని అందరికీ చెప్తున్నారు. అనగానే దేవుడు ఏం చేశాడంటే, పాము ఏ చోట అయితే ఆయన కరిసిందో ఆ స్థలంలోనే పాము 3 రోజులు అక్కడే ఉంది. 3 రోజులు అక్కడ ఉంది. 3 రోజులు వీళ్ళు వచ్చిన వెంటనే మొట్టమొదట పాములు కొట్టే వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి అదంతా నెలిగించేటప్పుడు ఏ స్థలంలో అయితే పాము కరిచిందో ఆ స్థలంలోనే ఆ త్రాచు పాము అక్కడ ఉంది. ఉన్నప్పుడు వెంటనే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే ఆ త్రాచు పాము కొట్టేవాడు వచ్చి ఆ పాముని చంపాడు. నేను వచ్చి కూర్చున్నా కానీ అక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక 40 మంది 50 మంది పోగాయి. ఇంత పాము కరిసి బతికాడంటే కేవలం అది దేవుడు కృపే, ఆ కుటుంబానికి దేవుడు చేసిన గొప్ప మేలులే. ఈ అయ్యగారికి దర్శనంలో తాచిపాము కనపడిందని చెప్పారు. అదే తాచిపాము మీరు ఫోటో పెట్టగానే నేను ఆశ్చర్యపోయానండి. అంత పెద్ద పాము కరిచి పైగా అరగంట సేపు ఇంట్లోనే కూర్చుని బాడీ మొత్తం అంటే తాచిపాము కాదా, ఎలక్ కరిసిందా పాము కరిచిందా అని నిర్ధారించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అరగంట ఆగిపోయారు. అప్పటికి కూడా తెలియదు ఏం కరిచింది ఏంటో తెలియదు. అన్ని జనులు ఏమన్నారంటే చిన్న ఎలుక కరిచింది, వీళ్ళు పెద్ద దేవుడు స్వస్థపరిచాడు బిల్డప్ ఇచ్చారని మమ్మల్ని అంటున్నారు. అప్పుడు దేవుడి సన్నిధిలో వారు జరిగిన అందరూ చూశారు, దేవుని కనపరిచారు. కనపరిచిన తర్వాత యథావిధిగా మరలా ఆయనకి కొంచెం ఈ పాము చంపేశారండి. చంపినప్పుడు ఊరందరూ చూశారు. అందరూ సజీవ ఈద్ వాళ్ళు అందరూ చూశారు, అన్యులు అందరూ చూశారు. చూసిన తర్వాత వాళ్ళే అన్నారు వారి దేవుడు గొప్ప దేవుడు అని. వారి నోట్లోంచి దేవుడు పలికించాడు, వారి ద్వారా దేవుడు కనపరచబడ్డాడు. ఇలా జరిగిన తర్వాత కొంచెం ఆయనకి ఇంకా ఇబ్బంది అయిన తర్వాత కూడా భార్య కూడా చాలా ప్రార్థన చేశారు. భార్య ప్రార్థన చేసి కాలు కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. ఆ కాలు ఇన్ఫెక్షన్ కూడా దేవుడు కాలికి ఈ వేల మీద వేసింది. ఇదంతా కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ లో కూడా ఆపరేషన్ అంతా కూడా దేవుడు సక్సెస్ఫుల్ గా దేవుడు
చేయించాడు. చేయించిన తర్వాత యథావిధిగా మనం చూస్తున్నప్పుడు సజీవ సజీవ సాక్షిగా లెక్కల్లో దేవుడు ఉంచాడు. దేవుడు ఉంచాడు. అందుకే దేవుడు వాక్యము ఆయన పట్ల నెరవేరింది. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆమేన్. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీకు అప్పుడు పాము కాటేసింది కండి, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు అసలు మీరు బతుకుతానా లేదా అని మీకు ఏమైనా ఆశ ఉందా, లేకపోతే ఏం చేశారు ఆ సమయంలో? ఆ సమయంలో పాము కుట్టిందండి. పాము కుట్టాక ఇక్కడ ఏం తెరలేదు, ఎలా కనుక్కున్నాం కానీ ఇక్కడికి దారిలోకి వెళ్ళాక డాక్టర్కి వెళ్ళాక అది కొంచెం కాలు బల్బు ఎక్కుతాం, వాళ్ళు తిరిగిపోతాం. ఆ తర్వాత తెలిసిందండి, ఆటో పెట్టుకుని లోపల మరి డాక్టర్కి వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాక ఏం తెలియదండి. ఇంకా వైద్యం మొదలెట్టారు. ఆయన మీద చెయ్యేసి ప్రార్థన చేయడం అది ఒకటే గుర్తుందంటండి. అంటే మీ మీద చేసి ప్రార్థన చేయడం వస్తాం, అది తెస్తాం, అది ఏం తెలదండి. లోనికి వెళ్ళకపోతే బయట ఉండే ప్రార్థన చేసుకుంటున్నానండి. తండ్రి ఏం కరిసిందో మాకు తెలియలేదయ్యా, పావనేమో ఊళ్ళో డాక్టర్ గారు అన్నారయ్యా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు తండ్రి, నా భర్త బతకాలే, నా భర్త బతకపోతే నేను బతకలేను. మా జనంలో ఎవరో దేవుడు నమ్ముకోలేదు, నేనే నమ్ముకున్నాను యేసయ్యా. నా భర్తకి ఏదన్నా అయితే నీ నామానికి అవమానం వస్తుంది యేసయ్యా, ఆయన లేవనెత్తి తండ్రి అని నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారు మా పిల్లలు ఇంట్లోకి లోనకి ఈతలకి తిరుగుతుంటే నాకు చాలా భయం వేస్తుందండి. భయం వేసి నేను చాలా ఇదయ్యానండి. దేవుణ్ణి ఒకటి అడిగానండి, తండ్రి ఆనాడు లాజర్ 4 రోజులు సమాధిలో ఉన్న అతను లేవనెత్తావు కదా ప్రభా, ఈ బిడ్డను లేవనెత్తలేవా తండ్రి నువ్వు, అందుకే ప్రాణమే కావాలంటే నా ప్రాణం తీసేసుకో తండ్రి. నా భర్త ప్రాణం పోతే అన్ని జనుల్లో నీ నామం అవమానపడదు తండ్రి, నీ నామం ఎప్పుడు మహిమపడాలి, మా గురించి నీ నామం అవమానపడకూడదు తండ్రి అని దేవుడు నేను కొనియాడానండి. కొనియాడినప్పుడు దేవుడు ఎంతగానో కార్యం చేశాడండి.